హల్లెలూయా. ప్రియమైన వర్లరా, దేవుడు తన కృపను దయచేసి చీకటిని తొలగించి వెలుగును అనుగ్రహించినందులకు ఆయనకు స్తోత్రము చెల్లించుకుందాం. హల్లెలూయా. ఆ చీకటిలో మనం కొంత సమయం ఉన్నాం. ఆ వెలుగును మనము ఇప్పుడు చూస్తున్నాం. ఆ వెలుగు అంటే మన ప్రభు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ఆ చీకటిలో మనకు, ఆ చీకటి వెళ్ళిన తరువాత వెలుగులో ఉన్నటువంటి మనకు. ప్రియమైన వర్లరా, నేను ఎక్కడ బైబిల్ కాలేజీలకు వెళ్ళలేదు, పెద్దలకు ఉన్నటువంటి అనుభవము లేదు. దేవుణ్ణి మాత్రం విశ్వసించాను. కాబట్టి పొరపాటులుంటే క్షమించండి. వయసులో కొంత పెద్దవాడనైనా నేను బైబిల్ విషయంలో నేను కొంత చిన్నవాడని. హల్లెలూయా. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది నాకు. నన్ను వెంబడించే వ్యక్తి కూడా వచ్చాడు. హల్లెలూయా. ముందరికి వచ్చి కూర్చుంటే నాకు మరింత సంతోషంగా ఉంటుంది. కమ్ రమేష్. ఇందాక దైవజనులు చెప్పారు వెన్నెముక అని. నేను ఒకవేళ దేవుని కృపను బట్టి యోవానయ్య గారికి, కిరణ్ పాస్టర్ గారికి వెన్నెముక కావచ్చు, నాకు ఒక వెన్నెముక. సంతోషం. ప్రియమైన వర్లరా, 9 గంటలు కావస్తుంది. ఒక 40 నిమిషాలు నేను మీతో కొన్ని మాటలు పంచుకుంటాను. తర్వాత సమయాన్ని పెద్దలకు ఇస్తాను. ఒక ఊరిలో 2 దంపతులు ఉన్నారు. నా మాటలు శ్రద్ధగా వినాలని నా యొక్క మనవి. 2 దంపతులకు 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలను వారు పెంచి పెద్దవారిని చేశారు. 3కి వివాహము చేశారు. 3ని బాగా చదివించారు, వివాహము చేశారు. ఆ 3 బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరిలో స్థిరపడ్డారు. కొంతకాలము తర్వాత ఆ దంపతులలో ఆమె చనిపోయింది. ఆయన భార్య చనిపోయింది. అతను ఒక్కడే ఉన్నాడు. పెద్ద ఆయన ఒక్కడే ఉన్నాడు. వయసు మీద పడింది. వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఒకరోజు ఆయనకు ఉన్నటువంటి ఒక మొబైల్, కొడుకులు తీసిచ్చినటువంటి ఒక మొబైల్ పని చేయలేదు. అది మోగడం లేదు. కొంతకాలం చూశాడు, అది మోగడమే లేదు. ఆ మొబైల్ రింగ్ అవ్వడం లేదు. ఆయనకు అనుమానం వచ్చింది, నా మొబైల్ ఏమన్నా పాడైపోయిందేమో, నా మొబైల్ చెడిపోయిందేమో అని ఆ కొడుకులతో మాట్లాడే ఆ అలవాటున్న వ్యక్తి, మనుమళ్ళతో మాట్లాడే అలవాటున్నటువంటి వ్యక్తి, కోడళ్ళతో మాట్లాడే అలాంటి ఒక వ్యక్తి తన మొబైల్ని ఒక రిపేర్ చేసే షాప్ అతని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఇచ్చాడు. హల్లెలూయా. అతను ఆ మొబైల్ చూశాడు. దాన్ని వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ఉంటుంది కదా, ఆ నాలెడ్జ్ ప్రకారం చూశాడు. ఆ మొబైల్ని ఆ పెద్ద ఆయన దగ్గర ఇచ్చాడు. పెద్ద ఆయన, అయ్యా నీ మొబైల్లో ఏ లోపము లేదు, నీ మొబైల్ కరెక్ట్గా ఉంది.
అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నేను అన్నీ చెక్ చేశాను అని చెప్పి ఆ మొబైల్ ఆ పెద్ద ఆయన దగ్గర ఇచ్చేశాడు. ఆ పెద్ద ఆయన అలా ఒక కుర్చీలో కూర్చుండిపోయాడు. అతను వచ్చాడు. పెద్దాయన, ఎందుకు ఇక్కడే కూర్చొని ఉండావు? ప్రియమైన వర్లారా, ఒక మాట అన్నాడు పెద్దాయన. నా బిడ్డలు నన్ను మరిచిపోయారు, నా కొడుకులు నన్ను మరిచిపోయారు. పెంచి పెద్ద చేసి ప్రతి అవసరతను చూసి వాళ్ళకు కావలసినవన్నీ, అవసరమైనవన్నీ సమకూర్చాను. నా బిడ్డలు నన్ను మరచిపోయారు. ఆ మొబైల్ షాప్ అతనితో తన బాధను పంచుకొన్నాడు, తన వేదనను పంచుకొన్నాడు, తన దుఃఖమును అతనితో పంచుకొన్నాడు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అనే ఒక మాట చూస్తాం. దేవుడు కూడా పంచుకుంటున్నాడు. దేవుడు ఆకాశముతో పంచుకుంటున్నాడు, దేవుడు భూమితో పంచుకుంటున్నాడు. ఆ మాటలు కొన్ని ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. హల్లెలూయా. నాకు ఆ పెద్ద ఆయన విషయం తెలిసినప్పుడు నాకు ఈ మాటలు జ్ఞాపకం వచ్చాయి. మన దేవుడు పలికినటువంటి మాటలు, కొన్ని మాటలు ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. ప్రియమైన వార్లరా, నేను కొన్ని మాటలు చదివి మీకు వినిపించి ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. ప్రియమైన వార్లరా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని తర్వాత మనము వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. మీ బిడ్డలందరూ కూడుకొని మీ నామమునకు ఘనపరచడానికి, ఘనమును తెలియచేయడానికి, మహిమను, స్తుతిని మీకు చెల్లించడానికి చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. మీ పరిశుద్ధ స్థలములో, మీ సన్నిధిలో నిలవబడి మాట్లాడవలసిన నన్ను జ్ఞాపకము చేసుకోండి. మీ ఆత్మ సహాయమును నాకు దయచేసి కొంత సమయాన్ని
మీ బిడ్డలందరితో కలిసి మీ వాక్యములను పంచుకోవడానికి నాకు సహాయము చేయమని, మీ నోటి బూరగా నన్ను వాడుకొనమని మా ప్రభువు, మా రక్షకుడు, తిరిగి రానై ఉన్నటువంటి యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన వార్లరా, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. హల్లెలూయా. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మన చేతులకు రక్తము అంటుకుంటే మన చేతులలో ఒక ఆయుధమును కలిగి ఉన్నామని మనము ఆలోచన చేయాలి. కత్తి మన చేతిలో ఉంటే రక్తము అంటుకుంటుంది అని మనము ఆలోచన చేయాలి. మీరు ఎంత పిలిచినను నేను వినను, మీరు ఎంత అరిచినను నేను వినను అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు? ఎందుకయ్యా ఈ మాట అంటున్నాడు? నేను వినను. ప్రియమైన వార్లారా, 2వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారంట. ప్రియమైన వార్లారా, ఈ అధ్యాయంలో ఎద్దు, గాడిద, ఎద్దును గురించి, గాడిదను గురించి తెలియజేశాడు దేవుడు. అవి తెలివైనవంట. పశువులు తెలివైనవి, పశువులు జ్ఞానము కలిగినవి. నా బిడ్డలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ప్రియమైన వార్లారా, కాబట్టి మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. తిరగబడి ఉన్నారు, ఆయన బిడ్డలు తిరగబడి ఉన్నారు. ఆయన మాటలు వినడం లేదు. ప్రియమైన వార్లారా, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, దేవుడు ఇలా సంబోధిస్తున్నాడు. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా. 12వ వచనాన్ని చదువుకుందాం. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణము త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? తిరగబడి ఉన్నారు మీరు. మిమ్మల్ని గొప్పవారిగా చేసి తిని నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నాడు. 16వ వచనం చదువుకుందాం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. 17వ వచనం. కీడు చేయుట మానుడి,
మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు తన ప్రజల మీద మండిపడుతున్నాడు, వాళ్ళను గద్దిస్తున్నాడు. తన జనము మీద, ఇంకా మన భాషలో చెప్పాలంటే కారి ఉమ్మేస్తున్నాడు. హల్లెలూయా. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, యెహోవా మాటలాడుచున్నాడు. ఆయన దేవుడు మాటలాడుచున్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు, మీరు ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. హల్లెలూయా. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఇది దేవుడు కోరుకునేది. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనలో ఆయన కోరుకునేది ఇది. ఆయన ఎందుకు మాట వినడం లేదు? బహుగా ప్రార్థన చేసినను నేను వినను అంటున్నాడు. మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అంటున్నాడు. హల్లెలూయా. మన ప్రార్థన ఆయన వినాలంటే, ఆయన కన్నులు మనలను చూడాలంటే, మనలను మనము కడుక్కోవాలి. మిమ్మల్ని కడుక్కోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటున్నాడు. మీ దుష్ట క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి అంటున్నాడు. జ్ఞాపకము చేసుకుందాం. తండ్రి లేని వారికి న్యాయము, విధవరాలి పక్షమున మనము ఉండాలి, పేదల పక్షములో మనము నిలబడాలి. దేవుడు కోరుకునేది పరిశుద్ధత కలిగి ఉండాలి. కడుక్కోండి అంటున్నాడు. మలినమైనటువంటి మన హృదయాలను మనము కడుగుకునే వాళ్ళుగా ఉండాలి. అపవిత్రమైనటువంటి మన ఆలోచనలను తొలగించుకోవాలి. దేవుడు మన ప్రార్థన వినాలంటే, మన ప్రభువు మన ప్రార్థనకు జవాబు చెప్పాలంటే, ఆయన అంగీకరించాలంటే, ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకము చేసుకుందాం. మేలు చేయ నేర్చుకొనుడి. మనము అందరూ చూసినటువంటి ఒక చిన్న విషయం చెబుతాను. అందరికీ తెలిసిన విషయము. ఒక కాకికి ఒక చిన్న సంగటి ముద్ద దొరికింది అనుకోండి. ఒక కాకికి ఒక అన్నం ముద్ద అంత దొరికింది అనుకోండి. అది ఆ అన్నం ముద్ద దగ్గర అక్కడ నిలబడి అది ఏం చేస్తుందయ్యా? కావు కావని అరుస్తుంది. అది తినదు, ఒకటే తినదు. హల్లెలూయా. మేలు చేయ నేర్చుకొనుడి. అది మరొక కాకిని, ఒక 5-6 కాకుల్ని పిలుస్తుంది.
మేలు చేయ నేర్చుకొనుడి అంటున్నాడు దేవుడు. దేవుడు మనలో కోరుకునేది మేలు చేయ నేర్చుకొనుడి. సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయన సంతోషపడాలంటే, ఆయన ఆనందించాలంటే మానవులమైనటువంటి మనలో ఉండవలసిన లక్షణాలు ఇవి. ఆయన బిడ్డలలో ఆయన ఎదురు చూసే లక్షణాలు, ఆయన బిడ్డలమైన మనలో ఉండవలసిన లక్షణాలు ఇవి. మీ దుష్ట క్రియలు నాకు కనబడకూడదు అంటున్నాడు. కీడు చేయుట మానుడి అంటున్నాడు. మేలు చేయడం నేర్చుకోండి అంటున్నాడు. న్యాయము జాగ్రత్తగా విచారించుడి అంటున్నాడు. హింసింపబడు వారిని విడిపించుడి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకము చేసుకుందాం. మత్తయి సువార్తలో 25వ అధ్యాయములో 31వ వచనం నుండి ఇక్కడ తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. చాలా సులభంగా అర్థమయ్యేటువంటి ఈ వచనాలు. దేవుడు తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు దిగి వచ్చినప్పుడు మేకలు తన కుడివైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు ఆయన వేరు చేస్తాడు. హల్లెలూయా. అందరూ ఒకటి కాదు అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆయన ఎదురుగా ఉన్నటువంటి వారందరూ ఒకటి కాదు అంటున్నాడు. ఆయన వేరు చేస్తాడు. ఆయన కుడివైపున కొందరిని, ఎడమ వైపున కొందరిని. ఎందుకు వేరు చేస్తాడయ్యా అంటే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కుడివైపున్నటువంటి వారందరినీ, ఆ గొర్రెలను చూసి ఈ మాట చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. కుడివైపున ఉన్న వారిని మాత్రమే. వారు ఎలాంటి వారో చూద్దాం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ఆ కుడివైపున ఉన్నవారు అందుకు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీకు ఆకలి కొనియుండుట చూచి ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివైయుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివైయుండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివైయుండుట అయినను
చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు మన ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. హల్లెలూయా. మనము దేవునికి ఆహారం ఇవ్వవలసిన అవసరం లేదు, మనము దేవునికి బట్టలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వాలంట? అందుకు రాజు అప్పుడు ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక. హల్లెలూయా. మేలు చేయ నేర్చుకొనుడి దుష్ట సంతానమా అంటున్నాడు. ప్రియమైన వార్లరా, పాపిష్టి జనమా అని దేవుడు గద్దిస్తున్నాడు తన బిడ్డలను. మేలు చేయ నేర్చుకొనుడి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మేలు చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దీనులను, దిక్కులేని వారను, విధవరాండ్లను మనము ఆదరించే వాళ్ళుగా ఉండాలని దేవుడే చెబుతున్నాడు. ప్రియమైన వార్లరా, జ్ఞాపకము చేసుకుందాం. సామెతల గ్రంథము 14:31లో దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. బీదను కనికరించేవాడు ఆయనను ఘనపరచువాడు. జ్ఞాపకము చేసుకుందాం. బీదలను మనము కనికరించే వాళ్ళుగా ఉండాలి. సామెతలు 19:17లో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఆహా, ఎంత మంచి మాట. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. దేవునికే అప్పిచ్చేవాడంట. ప్రియమైన వార్లరా, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. పరలోక రాజ్యానికి ఆయన మనకు వెళ్ళే అర్హతనిస్తాడు. నీలో కనికరం ఉండాలి, నీలో ప్రేమ ఉండాలి, సహాయము చేసే గుణము నీకుండాలి. దేవుడు అంటున్నాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. ప్రత్యుపకారము చేస్తాడు ఆయన. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొందురు అంటున్నాడు మన ప్రభు. జ్ఞాపకము చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో ఒక్క మాట నేను చదివి వినిపిస్తాను. 5వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అంటే, యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. హల్లెలూయా. మన పితరులతో కాదంట, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మన పితరులతో కాదు, ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుచున్నాడు. మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. జ్ఞాపకము చేసుకుందాం. దేవుడు సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను అనే మాటను
మనము జ్ఞాపకము చేసుకుందాం. పాత నిబంధనలో కఠినమైన మాటలు మనము చదువుకున్నాం. దుష్ట సంతానమా, పాపిష్టి జనమా, చాలా కఠినంగా ఉంటాయి. కానీ నూతన నిబంధనలో మన ప్రభువు చాలా సాత్వికమైన మాటలు ఉపయోగించాడు. మృదువైనటువంటి మాటలు దేవుడు ఉపయోగించాడు. మన ప్రభువు చెప్పిన ఒక మాటను ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 52వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. 52వ వచనం. మన ప్రభువు అప్పగించే, రోమా సైనికులకు అప్పగించే సమయంలో ఈ మాట, ఒక మాట అంటాడు. అప్పగింపబడక మునుపు, ఇంచుమించు అప్పగింపబడే సమయం. 52వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు ప్రభు ఇలా అంటున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు ఎందుకు ఈ మాట మన ప్రభువు అక్కడ వాడాడు, ఆ సమయంలో, ఆ సందర్భములో అంటే అందరికీ చెప్పినట్లుగా ఉంది ఈ మాట. అక్కడ ఆయన ఆ కత్తి పట్టుకున్నటువంటి ఆయనతో చెప్పినట్లుగా లేదు. కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశింతురు. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఏమిటి ఆ కత్తి? ఆ కత్తి ఏమి? ఆ కత్తి ఏమిటా ఆయుధం? ప్రియమైన వార్లరా, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొను వారందరూ కత్తి చేతనే నశింతురు. ఆ ఆయుధం నీ చేతిలో ఉంటే నీ చేతికి ఏమంటుకుంటుంది? రక్తం అంటుకుంటుంది. ఆ ఆయుధం వలన మన చేతికి రక్తం అంటుకుంటుంది. ఆ కీడు చేసే పనిముట్టు మన చేతిలో ఉంటే, చెడు చేసే పనిముట్టు మన చేతిలో మనము ధరించుకుంటే, ప్రభు అంటున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. ఈరోజు ఆ కత్తి అనే మాటను ఒక 10 నిమిషాలు ఆలోచన చేద్దాం. ఆ కత్తి అంటే అది ఒక పదునైన ఆయుధం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 12:18 ఆ మాట మనం చూస్తాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అది కూడా ఒక ఆయుధమే. మాట కూడా ఒక ఆయుధమే. కత్తిపోటు వంటి మాటలు అని మనం చూస్తున్నాం. ఆ కత్తి మనలో ఉండకూడదు. అలాంటి లక్షణము మనలో ఉండకూడదు. నీ కత్తి వరలో పెట్టుము అంటున్నాడు, విడిచిపెట్టుము అంటున్నాడు. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క కత్తిని, ఒక్కొక్కరు ఒక ఆయుధాన్ని ధరించుకొని ఉంటారు. చర్చిలో, మందిరంలో ఉన్నంత వరకే మనము దేవుని బిడ్డలం. హల్లెలూయా. నేను కొంత ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మందిరము లోపల ఉన్నంత వరకే మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. మందిరము బయట మన కత్తులు, మన ఆయుధాలన్నీ మనం ఇతరులకు చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎంతమంది అంగీకరిస్తారు? చేతులు ఒక్కసారి చూపిస్తారా?
మనము దేవుని బిడ్డలుగా మందిరము లోపల మాత్రమే అని నేను జనరల్గా చెబుతున్నాను, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలి? మన కత్తి ఎక్కడ ఉండాలి? వరలో ఉండాలి. మన బుద్ధి, మన యొక్క పాత జీవితంలో ఉన్నటువంటి లక్షణాలు, మన పాత బ్రతుకు, ఇదిగో సమస్తము నూతనమైను, పాతవి గతించను అని మనం ఆ రీతిగా మనం ఉండాలి. ప్రియమైన వార్లరా, జ్ఞాపకము చేసుకుందాం. మన కత్తి అది మన మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఇతరులను గాయపరిచేది ఏదైనా కత్తే. హల్లెలూయా. ఇతరులను నొప్పించే లక్షణము అది ఏదైనప్పటికీ అది కత్తే. ప్రియమైన వార్లరా, జ్ఞాపకము చేసుకుందాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞాపకము చేసుకుందాం. ఆ కత్తి మనలో చెడు చేసే లక్షణం, కీడు చేసే లక్షణం, అపకారము చేసే లక్షణం, మోసకరమైన హృదయం, ఇది కూడా ఒక కత్తి. మోసకరం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి గలది అని. నీ కత్తి వరలో తిరిగి పెట్టుమంటున్నాడు మన ప్రభు. అది విడిచిపెట్టే వాళ్ళుగా ఉండాలి మనం. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావంటున్నాడు. నువ్వు చెడ్డ చేస్తే, నువ్వు కీడు చేస్తే నీకు చెడ్డ జరుగుతుంది, నీకు కీడే కలుగుతుంది. మన ప్రభువు చెప్పిన మాట. నువ్వు ఏ పంట విత్తితే ఏమి విత్తితే ఆ పంట కోస్తావు. నేను గంగాధర్ నెల్లూరుకు అవతల మా ఊరు, ఒక చిన్న పల్లెటూరు, 29 కుటుంబాలు మా ఊరిలో, 29 మంది ఫ్యామిలీస్ ఉంటాయి. నేను ఫస్ట్ క్లాస్ నన్ను జాయిన్ చేసింది ఎక్కడయ్యా అంటే గిరింపేటలో మున్సిపల్ హై స్కూల్లో. గిరింపేటలో మున్సిపల్ హై స్కూల్ అని ఉంటుంది. ఫస్ట్ డే నన్ను మా అమ్మ మా నాన్న ఇద్దరు లోపలికి పంపించి, పక్కన ఇంకో పిల్లోడు ఉన్నాడు, మా వీధిలోని పిల్లోడు. అదే మొట్టమొదటిసారి నేను చిత్తూరుకు రావడం అదే. నన్ను లోపలికి పంపించి వాళ్ళ ఇంటికి పోయినారు. ఒక పలక ఉంది అంతే నా దగ్గర. వాని పేరు కూడా తెలియదు నాకు, పక్కన నాతో కూడా వచ్చిన వాని పేరు కూడా తెలియదు. హల్లెలూయా. 11 గంటలకి టింగ్ టింగ్ అని బెల్లు కొట్టినారు. 11 గంటలకి. నాకు ఏమీ తెలీదు. ఫస్ట్ డే అదే, స్కూల్కి వెళ్ళడమే అదే రోజు, మొట్టమొదటి రోజు. అందరూ బయట పోతూ ఉన్నారు. నేను భలే సంతోషం అయిపోయింది. అప్పుడే స్కూల్ అయిపోయిందా అంతేనా, 2 అవర్స్ కూడా, 2 గంటలు కూడా కాలేదనేసి హుషారుగా బయట వచ్చేసినాను. బయట వచ్చిన నేను ఇంటికి ఎలా పోయేదో నాకు తెలియదు. చిత్తూరు స్కూల్ ఎంత మంచి స్కూలు, ఈ గిరింపేటలో ఉండే స్కూల్ ఎంత మంచి స్కూలు. 2 గంటల సేపటికి ఇంటికి పంపించేసినారే. అది ఇంటర్వెల్ అని నాకు తెలియదు. హల్లెలూయా. అందరూ వెళ్ళి మళ్ళా రావాలి, నాకు ఆ విషయం తెలియదు. నేను బయట వచ్చేసినాను. ఇంకా బయట వచ్చాను, ఇంటి సంగతి మర్చిపోయాను. ఎదురుగా ఒక ఆయన ఒక బుట్టలో పాము పెట్టుకొని ఆయన ఊదుతున్నాడు. ఈ షాప్ ముందర కొంచెం ఊదాడు, మళ్ళా ఇంకొక షాప్ ముందరకు వెళ్ళాడు. ఇంకొక షాపు ఆ పక్కన, ఆ వీధంతా గిరింపేట అంతా. నేను ఆయన వెనకాలే పోతూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆ రోజు 3 గంటల వరకు ఆయనతోనే తిరుగుతున్నాను నేను. హల్లెలూయా. ఇంకా మా వాళ్ళు నా కోసం తిరుగుతూ ఉన్నారు చిత్తూరు అంతా. వీడు స్కూల్కి పోయినాడు, మధ్యాహ్నం భోజనానికి రాలేదు అని.
నేను ఆ పాములు ఆయనతో కూడానే పోతా ఉన్నాను. ఆయన పోయినాడు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు పోయినాడు. అక్కడి నుంచి మళ్ళీ కన్నన్ కాలేజీ వైపు అటెళ్ళి మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర వాళ్ళ ఇల్లు, ఆ పక్కనే స్కూల్. 3 గంటలకు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ మధ్య కాలంలో నేను ఆ గిరింపేట ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ పాములు పట్టుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఉన్నాడా అని అడిగాను. హల్లెలూయా. ఆ పక్కన ఆ వీధిలో ఒకరిద్దరు చెప్పారు, అన్న ఆయన చనిపోయాడు. ఎలా చనిపోయాడు? కరోనాలో ఏమన్నా చనిపోయాడా? లేదన్నా, పాము కరిచి చనిపోయాడు. హల్లెలూయా. ఆ పామే కొరికి అతను చనిపోయాడు. నీ కత్తి వరలో పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. అది ప్రమాదకరమైనది, అది కీడు చేసేది, అది హాని చేసేది. అది మనము కలిగి ఉండకూడదు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రభు అంటున్నాడు, ఆ కత్తి వరలో పెట్టు, నీ చేతిలో ఉండకూడదు అంటున్నాడు. ప్రియమైన వార్లారా, జ్ఞాపకము చేసుకుందాం. సామెతల గ్రంథంలో 9:9 జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందును. ప్రియమైన వార్లారా, మన హృదయం ఎలా ఉండాలి? ఈరోజు ఏదో కఠినంగా మాట్లాడుతున్నామని మనము కేర్లెస్గా ఉండకూడదు. జ్ఞానము గలవానిని గద్దింపగా మరింత జ్ఞానాభివృద్ధి పొందుకొనును. మనము జ్ఞానము పొందుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుని మాటలు కొంత కఠినంగా ఉండవచ్చు, ఒక్కొక్కసారి అవి మన హృదయాన్ని గుచ్చుకుంటాయి. వాక్యము 2 అంచుల పదునైనటువంటి ఖడ్గం. అవి ఆ వాక్యం అనే ఖడ్గము మనలో కుచ్చుకుంటుంది. ఒక్కొక్కసారి అది కుచ్చుకుంటే మనకు మంచిది. హల్లెలూయా. ఆ వాక్యము మనలో ఆ నొప్పి కలిగిస్తే మనకు స్వస్థత. హల్లెలూయా. ఆ వాక్యము దేవుడై ఉన్నటువంటి వాక్యము, దేవుడే వాక్యం, మన ప్రభువే వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యము మన హృదయాలను గుచ్చుకుంటే అది జ్ఞానము కలిగినటువంటి వాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందుకొనును. ఆ గద్దింపు దేవుని వాక్యముతో, ఆ గద్దింపు గనక మన హృదయాల్లో కుచ్చుకుంటే అది మరింత జ్ఞానము కలిగిన వాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందుకుంటాడంట. హల్లెలూయా. ప్రియమైన వార్లారా, మన జీవితంలో, మన ప్రవర్తనలో ఒక్కవేళ ఏదైనా ఉండకూడనటువంటి లక్షణం, మనలో తొలగించవలసినటువంటి ఒక లక్షణం ఏదైనా ఉన్నదేమో, మన ప్రభు అంటున్నాడు, నీ కత్తి నీ చేతిలో ఉండకూడదు, నీ కత్తి నీ చేతిలో నువ్వు పెట్టుకొనకూడదు. అది ఏ లక్షణమైనా కాదు, ఎలాంటి లక్షణమైనా మన ప్రభు అంటున్నాడు, అది వరలో పెట్టు. జ్ఞాపకము చేసుకుందాం. ప్రియమైన వార్లారా, దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఆకాశంతో చెప్పుకుంటున్నాడు తన బాధ. భూమి అంటున్నాడు, భూమితో చెప్పుకుంటున్నాడు తన బాధను. ప్రియమైన వార్లారా, మన ప్రభువు చెప్పిన మాటలు మనము జ్ఞాపకము చేసుకుందాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రియమైన వార్లారా, దేవుడు మీ జీవితాలలో, దేవుడు మీ కుటుంబాలలో జరిగించిన మేలును మరిచిపోయారేమో. జ్ఞాపకము చేసుకోండి ఒక్కసారి. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, ఎన్నో మేలులు మన జీవితంలో జరిగించాడు.
ఎన్నో ఉపకారములు, ఎన్నో అపాయముల నుండి మనలను తప్పించిన మన ప్రభువు మరిచిపోయామా? దేవుని మాటలు ఏమైనా మరిచిపోయామా? దేవునికి ఆయాసకరమైనటువంటి మనలో ఏమన్నా లక్షణాలు ఉన్నాయా? పరిశీలన చేసుకుందాం. ఆ కత్తి ఏదన్నా మనలో ఉందా? మనం ధరించుకొని ఉన్నామా? ఉండకూడనటువంటి కత్తి. ప్రియమైన వాళ్ళరా, 9:42 నేను చెప్పిన సమయము దాటి 2 నిమిషాలైంది. జ్ఞాపకము చేసుకుందాం. దేవుడిని మనము దుఃఖించే వాళ్ళుగా మనం ఉండకూడదు. దేవుణ్ణి దుఃఖపరిచే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఆయన ఆకాశము నుండి మానవులందరినీ చూస్తున్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు. మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడని మనము గ్రంథంలో చూస్తాము. దేవుడు నరుని వేషము చూడడు, నరుని హృదయము చూసేవాడు. ఆయన వేషం చూసేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసేవాడు. నీ హృదయం ఎలా ఉన్నది? ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనము మందిరంలో ఎలా ఉంటామో మందిరము బయట కూడా అలా జీవించాలి. మనము మన ఇంటిలో ఎలా ఉంటామో ఇంటి బయట కూడా మనము అలాగే జీవించాలి. ఎవరూ లేరు కదా అని, ఎవరూ చూడడము లేదు కదా అని మోసకరమైనటువంటి హృదయము కలిగి ఉన్నటువంటి మన హృదయము అది మోసకరమైనది. మన ఇష్టానుసారం మనము ప్రవర్తిస్తే ఏమంటున్నాడు దేవుడు? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన హృదయం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నడవడిక, మన నడత మనుషులను ఏమార్చచ్చు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. హల్లెలూయా. జ్ఞాపకము చేసుకుందాం. దేవుడు మన ప్రార్థనను ఆలకించాలంటే, దేవుడు మన హృదయ వాంఛలను తీర్చాలంటే, దేవుడు నీ దుఃఖమును పోగొట్టాలంటే, దేవుడు నీ వ్యాధిని నయం చేయాలంటే, నీకు స్వస్థత కలిగించాలంటే మన ప్రవర్తన ఆయనకు ఇష్టంగా ఉండాలి. మన యొక్క బ్రతుకు ఆయనకు అంగీకారంగా ఉండాలి. మాదిరి కలిగినటువంటి లక్షణాలు కొన్నిటిని ఈరోజు మనము జ్ఞాపకము చేసుకున్నాం. ఆ మాటలను జ్ఞాపకం పెట్టుకొని మన జీవితాలలో మనము ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా.